పూర్ణమ్మ అనే పేషెంట్ ఇటు వెళ్ళండి. రాధా గారంటే మీరేనా? అవును, నేనే మీకు కాల్ చేసింది. ఎదిగోండి ఆంటీ ఫోన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైంకి మీరు మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. లేకుంటే ఎంత ప్రమాదం జరిగేదో. కంగారు పడకండి, ఆంటీకి ఏం కాదు. కొంచెం బ్లడ్ లాస్ అయిందంతే. మర్యాదగా ల్యాండ్ ఇవ్వమని అడిగాను, వినలేదు. ఇప్పుడు చూడు, నిన్ను చంపి మరీ తీసుకోవాల్సి వస్తుంది. ఏవండి, మీ ఆయనకి ఇవాళ ఆపరేషన్ కదా? లేదండి, ఇవాళ అష్టముందని నేనే పోస్ట్పోన్ చేయించాను. ఆరోగ్యానికి అష్టమితో సంబంధం ఏంటండి? నాకు అష్టమి అంటే నెగిటివ్ సెంటిమెంట్ చాలా ఎక్కువండి, అందుకే ఆపాను. ఓ అవునా? అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇదిగోండి కుంకుమ. ఆంటీ, అమ్మా, ఇప్పుడు నీకెలా ఉంది? పర్లేదమ్మా. ఇలా రా తల్లి. చెప్పండి ఆంటీ. నీకు చాలా రుణపడిపోయానమ్మా. ఆంటీ, చిన్నదాన్ని,
నాకు దండం పెడతారేంటి? ఈ రోజు నా జీవితంలో చాలా ముఖ్యమైంది. ఇన్నేళ్లకు నా కొడుకుని కలవబోతున్నాను. అదే నాకేమైనా అయ్యుంటే వాడిని చూడకుండానే పోయేదాన్నేమో. అయ్యో, అలాంటిదేం లేదాంటీ, మీకేం కాదు. మీ అబ్బాయి కూడా సిటీకి వచ్చేసాడంట. అవునా? నిజమమ్మా? అవును. అవునమ్మా, ఇందాకే ఫోన్ చేశాడు. వాళ్ళందర్నీ ఏదో ఆఫీస్కి తీసుకెళ్తున్నారంట. అక్కడ పనైపోయిన వెంటనే ఇంటికి వచ్చేస్తానన్నాడు. నీ గురించి తెలిసి చాలా కంగారు పడ్డాడు. ఎందుకు చెప్పావు ఉషా? అనవసరంగా కంగారు పడతాడు కదా. సరేలే, నేను బానే ఉన్నాను కదా. ఇంటికెళ్దాం. అన్నయ్య వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి. ఆంటీ, అది హాస్పిటల్ వాళ్ళు చెప్పాలి. వాళ్ళు డిశ్చార్జ్ చేస్తే మీరు వెళ్దురు గాని. అమ్మా, అమ్మా, ఈ దెబ్బలతో నీకు ఈ పనులన్నీ అవసరమా? నాకు చెప్తే నేను చేస్తాను కదా. అది కాదే, మీ అన్నయ్యకి నా చేతితో చేసిన పాయసం అంటే చాలా ఇష్టం. ఇంటికి రాగానే వాడి నోరు తీపి చేయాలి కదా, అందుకే చేస్తున్నాను. చెయ్యి చెయ్యి. ఇంకో 2-3 రకాల పిండి వంటలు కూడా చెయ్యి. శుభ్రంగా తిని ఇంకో వారం రోజుల పాటు కాలక్షేపం చేసి మళ్ళీ ఏదో ఒక నేరం చేసి జైలుకెళ్ళి కూర్చుంటాడు. దివ్య, అన్నయ్య గురించి అలాగేనా మాట్లాడేది? రాక రాక వాడి ఇంటికొస్తుంటే సంతోషించాల్సింది పోయి అలా నిష్ఠూరంగా మాట్లాడతావెందుకే? చెల్లి అనే దాంట్లో తప్పేముందమ్మా? ఇంటి బాధ్యతలు తీసుకుంటా అని చెప్పి వెళ్లి దొంగతనాలు నేరాలు చేసి జైలుకి వెళ్లాడు. మగదిక్కు లేకుండా అందరం ఎంతో కష్టపడ్డాం. చివరికి నీకు సహాయం చేయడం కోసమని దివ్య చదువు కూడా సగంలోనే ఆపేసి సేల్స్ గర్ల్ గా పనిచేస్తుంది. నా బాధ్యత తీర్చుకోవాలని దారిన పోయేవాడికిచ్చి పెళ్లి చేశావు. వాడేమో కట్నాలు కానుకలు అని వేధించి నన్నిక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఇదంతా ఎందుకు జరిగిందమ్మా? మనకి మగదిక్కు లేకనే కదా. చాలే, ఆపండి. వాడేం కావాలని నేరం చేయలేదు. వాడి తలరాత అంతే. అయినా వాడు తిరిగొస్తున్నాడు కదా, ఇక మీదట మన బాధ్యతలన్నీ వాడే చూసుకుంటాడు. అవునక్క, అన్నయ్య మనల్ని చాలా బాగా చూసుకుంటాడు. నోరు మూసుకోవే. చిన్నపిల్లవి, నీకేం తెలీదు. లేనిపోని హడావుడి చేయకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా. నా దగ్గర నీకు ట్రీట్మెంట్ చేయించడానికి కూడా డబ్బులు లేవు, అర్థం చేసుకో. ఇలాగే ఉంటే మన బతుకులు మారతాయా? ఇట్స్ ఓకే. నీతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, మన కంపెనీ కార్లో డ్రాప్ చేస్తారు. అయ్యో సార్, మీకెందుకు శ్రమ? నేను ఆటోలోనో బస్సులోనో వెళ్ళిపోతాను సార్. చాలా సంవత్సరాల తర్వాత సిటీకి వచ్చావు కదా, ఆటో అంటే కన్ఫ్యూజ్ అవుతావు. అడ్రస్ సరిగ్గా చెప్పలేవు, మన కంపెనీ కార్లో పంపిస్తా. సూరి, పద. గో. థ్యాంక్ యూ సార్. యా. వెళ్ళొస్తాను సార్.
వెళ్ళొస్తాను సార్. టేక్ కేర్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. వెల్కమ్. సార్ 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 సూర్య తీసుకో అమ్మా. ఆ దేవుడు నాకు అందించిన వరాలురా మీ ఇద్దరు. దేవుడంటే గుర్తొచ్చిందమ్మా. ఉదయం ఏ గుడికి వెళ్ళావు? ఎందుకు? ఏం లేదమ్మా, ఇవాళ స్ట్రైక్ అని స్కూల్కి హాలిడే ఇచ్చారు. దారిలో వస్తుంటే ఫ్రెండ్ కనబడి గుడికి తీసుకెళ్లారు. ఆర్యవర్ధన్ గారా? అవునమ్మా, నువ్వు కూడా అదే గుడికొచ్చావేమో అని అడిగాం. అక్కడ నీ చెప్పులు కూడా చూసాం. వచ్చావా అమ్మా? ఆహా, లేదా భయ్, నేను వేరే గుడికి వెళ్ళాను. నేను చెప్పానా అన్నయ్య, అలాంటి చెప్పులు చాలా మందికి ఉంటాయని? సరే సరే, అమ్మ ఫస్ట్ కేక్ కట్ చేయాలి. అమ్మా, కేక్ కట్ చేయి. రండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకా భోజనం కూడా చేయలేదు. అయ్యో అవునా? ఒకసారి ఫోన్ ఇస్తావా? ఇప్పుడే ఇస్తానండి, ఒక్క నిమిషం. అమ్మా, రాధా గారు లైన్లో ఉన్నారు, నీతో మాట్లాడతారంట. అమ్మా రాధా. ఆంటీ, ఏంటిది? ఇంకా భోజనం చేయకుండా టాబ్లెట్స్ వేసుకోకుండా మీ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట.
మీ ఆరోగ్యం ఏం కావాలి? అది కాదమ్మా, వాడు ఈ పాటికి వచ్చేసి ఉండాలి, ఇంకా రాలేదేంటా అని చిన్న కంగారంతే. ఎందుకు? ఆఫీస్కి వెళ్లారని చెప్పారు కదా. వాళ్ళంత త్వరగా పంపరు. ఏవేవో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశాకే పంపిస్తారు. అయినా ఉద్యోగం చేసే అతను ఇంటికి రాకుండా ఉంటాడా చెప్పండి? అది కాదమ్మా, వాడెప్పుడొస్తాడో తెలియనప్పుడే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ఊర్లో ఉన్నాడని తెలిసి నా ప్రాణం ఆగటం లేదమ్మా. నిజానికి ఈ రోజు నేను నా కొడుకుని చూసుకోవడానికే నువ్వు నా ప్రాణాలు కాపాడావు అనుకుంటా. నీకు చాలా రుణపడి ఉంటానమ్మా. అయ్యో ఆంటీ, అంత పెద్ద మాటలెందుకు? సరే, ముందు మీరు భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకోండి. మీ అబ్బాయి వచ్చేస్తాడు. నేను పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అలాగేనమ్మా, నువ్వు తప్పకుండా రావాలి. మా అబ్బాయిని కూడా పరిచయం చేస్తాను. అలాగే ఆంటీ, వస్తాను. గుడ్ నైట్, టేక్ కేర్. మంచిదమ్మా. అమ్మా, ఇప్పుడైనా భోజనం చేస్తావా? ఒక్క 2 నిమిషాలే. ఇంకోసారి అన్నయ్య ఫోన్కి ట్రై చేయి. ఏదో పనిలో ఉన్నట్లున్నాడమ్మా, తీయట్లేదు. సరే, చేస్తానులే. మీరనుకున్నట్టు వాళ్ళు సహాయం తీసుకునే రకం కాదు. ఆత్మాభిమానం ఉన్న మనుషులు. జరిగినది ఏదైనా సరే అనుకోకుండా జరిగింది ఆర్య. అందులో మన తప్పేం లేదు కదా. కానీ జరిగింది మన కారణంగానే కదా సండే. కానీ ఆర్య, నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉంది సండే. సూర్య మదర్తో నిజం చెప్పాలని కాల్ చేశాను. ఆవిడ నేనే సూర్య అనుకుని మాట్లాడింది. ఆ మాటల్లో నాకు ఒకటే అర్థమైంది. ఆ కుటుంబానికి కావలసింది ఆర్థిక సహాయం కాదు, బాధ్యత తీసుకునే ఒక బంధం. కష్టసుఖాల్లో తోడుగా నిలబడే ఒక ధైర్యం. అంతే. 20 ఏళ్లుగా ఇంటికి దూరంగా ఉన్న ఒక కొడుకు తిరిగి వస్తున్నాడని ఆశపడుతున్న తల్లికి నీ కొడుకు లేడు, రాడని ఎలా చెప్పమంటారు? సూర్య చనిపోయే చివరి క్షణంలో కూడా తన కళ్ళలో నేను తన కుటుంబానికి అండగా నిలబడతాననే నమ్మకం కనిపించింది. ఆ నమ్మకం నిలబెట్టుకోవడానికైనా నేను తన స్థానంలోకి వెళ్ళక తప్పదు. దాదా, ఇంకొకసారి ఆలోచించార్య. నేను ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను సండే. ఆ తల్లికి కొడుగ్గా, చెల్లెళ్లకు అన్నయ్యగా నిలబడి వాళ్ల బాధ్యత తీసుకోవడమే నేను సూర్యకి చేయదగ్గ న్యాయం. ఏం ఆలోచిస్తున్నారు? ఎయిర్పోర్టుకొచ్చిన సూర్య అక్కడ్నుంచి ఆర్యవర్ధన్ ఆఫీస్కు వెళ్ళాడు. అతనితో వచ్చిన వాళ్ళంతా వాళ్ళ ఇళ్లకి రీచ్ అయ్యారు. మరి సూర్య ఏమైనట్టు? షూటరేమో షూట్ చేశాను, చచ్చాడు అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు.
అట్లీస్ట్ డెడ్ బాడీ అయినా ఉండాలి కదా. సంథింగ్ ఈజ్ ఫిషీ. ఆఫీస్ దగ్గర జరిగింది కాబట్టి పరువు పోతుందేమోని మా బ్రోయిన్ ఏమైనా కవర్ చేస్తున్నారేమో. నోనో, ఆర్యవర్ధన్ అలా ఆలోచించడు. సాటి మనిషికి మించి పరువుకు విలువిస్తాడని నేననుకోను. ఒకవేళ కవర్ చేసినా దాని వెనకాల ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదే ఏమై ఉంటుంది? అది ఆర్యవర్ధన్ని ఫాలో చేస్తేనే మనకు తెలుస్తుంది. అమ్మా, హోటల్ అంతా క్లీన్ చేసేసాను. నువ్వు టిఫిన్స్ చేయడం స్టార్ట్ చేయి. నేను ఆలోపు చట్నీలు అవి చేసేస్తాను. ఇవాళ హోటల్ ఎందుకులే అమ్మా, అన్నయ్య వస్తాడు కదా. వాడొచ్చాక వాడితో ఎన్నో విషయాలు మాట్లాడాలి. హోటల్ పెట్టుకుంటే వాడితో గడపడానికి సమయమే సరిపోదు. అమ్మా, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నీ కొడుకు వస్తాడు కదా అని ఇక్కడ పనులన్నీ ఎగ్గొట్టు కూర్చుంటే మనకి జరగదు. రెగ్యులర్గా వచ్చి తినిపోయే వాళ్ళకి ఒక్కరోజు మిస్ అయినా వేరే హోటల్ చూసుకుంటారు. ఇదంతా అవసరమా? అయినా నీ కొడుకేం లక్షల్లో కోట్లలో సంపాదించుకొని రావట్లేదు మనం తేరగా తిని కూర్చోడానికి. ఉషా, నువ్వు చట్నీలు వేవే. అమ్మా, నువ్వు టిఫిన్లు చేయి. ఏంటక్కా నువ్వు? దెబ్బలు తగిలిన అమ్మను రెస్ట్ తీసుకోమని చెప్పాల్సింది పోయి ఇంకా పని చేయలేదని తిడుతున్నావు. ఈరోజు నువ్వు చేయొచ్చు కదక్కా. నా బదులు షాప్కి నువ్వెళ్తావా? జ్యోతక్క, నువ్వైనా వచ్చి సహాయం చేయి. అక్కడ వంట పాత్రలు తినే ప్లేట్లు కడగాల్సింది నేనే కదా, మళ్ళీ ఎక్స్ట్రా వంట పని కూడానా? నా వల్ల కాదు. ఎవ్వరూ ఏమీ చేయకండి, నా పని నేను చేసుకుంటాను. నాన్నా, దేవుడికి దండం పెట్టుకో. పెట్టుకో నాన్నా. ఆయన దయవల్లే ఇన్నేళ్లకైనా నువ్వు తిరిగొచ్చావు. దేవుడా, నా బిడ్డ ఎప్పటికీ నాతోనే ఉండాలి స్వామి, ఉండాలి. అన్నయ్యని పలకరించకుండా నిలబడి చోద్యం చూస్తున్నారేంటే? సూర్య, దీన్ని గుర్తుపట్టావా? పెద్దమ్మాయి జ్యోతి. దీన్ని నువ్వే బడికి తీసుకెళ్లి తీసుకొచ్చేవాడివి. ఇది నీ రెండో చెల్లి దివ్య. నేను పని చేసుకుంటూ ఉంటే దీన్ని ఉయ్యాలో వేసి నువ్వే నిద్రపుచ్చేవాడివి. దీన్ని నువ్వు చూడలేదు కదా. నువ్వింట్లోంచి వెళ్ళేటప్పుడు ఇది నా కడుపులో ఉందిరా ఉషా. అన్నయ్య, ఎలా ఉన్నావమ్మా? నువ్వు మాతో లేకపోయినా అమ్మ ఎప్పుడూ నిన్నే తలుచుకుంటూ ఉంటుంది. మీరెలా ఉన్నారమ్మా? చావాలో బ్రతకాలో అర్థం కానంత సంతోషంగా ఉన్నాం. జ్యోతి, ఎందుకమ్మా అరుస్తావు? నిజమే చెప్పిందిగా. ఏదో సాధించుకొస్తానని చెప్పి దేశాలు పట్టుకుని పోయి ఇంటిని గాలి కొదిలేసి అక్కడ జైల్లో కూర్చుని
ఇప్పుడు ఇన్నేళ్లకొచ్చి ఎలా ఉన్నారు అంటే ఒళ్ళు మండిపోతుందమ్మా. మనిషి ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అంటారు. వాడి ఇంటిని ఆదుకోవాలనే వెళ్ళాడు, కాని దేవుడు వాణ్ణి చిన్న చూపు చూశాడు. దానికి వాడేం చేస్తాడు చెప్పు? మనకి అవసరమైన సమయంలో రానివాడు ఇప్పుడు మాత్రం ఎందుకొచ్చాడమ్మా? ఎన్ని కష్టాలు పడుతున్నామో చూడ్డానికా? చాలే, ఆపండి. ఇంకొక్క మాట మాట్లాడితే మిమ్మల్ని కొట్టేస్తాను చెప్తున్నా. సూర్య, వీళ్ళ మాటలే నువ్వు పట్టించుకోకు నాన్నా. ఇన్ని రోజులు నువ్వు రాలేదన్న బాధలో ఏదో కోపంలో అలా అంటున్నారంతే. ఇవేవి నువ్వు పట్టించుకోవద్దు. ఉషా, అన్నయ్యని లోపలికి తీసుకెళ్ళమ్మా. అన్నయ్య, రా అన్నయ్య. రా అన్నయ్య. అమ్మా, ఇంకెంత దూరం అమ్మా ఇల్లు? దగ్గరలోనే ఉంది అక్కి, వచ్చేసింది. చావాలో బ్రతకాలో అర్థం కానంత సంతోషంగా ఉన్నాం. ఏదో సాధించుకొస్తానని చెప్పి దేశాలు పట్టుకుని పోయి ఇంటిని గాలికి వదిలేసి అక్కడ జైల్లో కూర్చుని ఇప్పుడు ఇన్నేళ్లకొచ్చి ఎలా ఉన్నారు అంటే ఒళ్ళు మండిపోతుందమ్మా. సూర్య, యా, ఓకే, ఫైన్. ఐ లుక్ ఆఫ్టర్ దట్. ఛాయా, ఐ కాల్ యూ లేటర్. ఛాయా, బాయ్. ఛాయా, గుడ్ న్యూస్. ఏంటది? ముందైతే ఈ స్వీట్ తీసుకో. ఆగు, ఎందుకు? చెప్తాను కదా, స్వీట్ తీసుకో. ఇప్పుడు చెప్పు, ఏంటా గుడ్ న్యూస్? ఐ గాట్ ది జాబ్. జాబ్? ఎందుకు నవ్వుతున్నావు? కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్ మనకుంటే జాబ్ లో జాయిన్ అయ్యానంటే నవ్వు రాదా? అది నీ బిజినెస్. నువ్వు మీ అన్నయ్య మోసంతో కుట్రలతో నడుపుతున్న బిజినెస్. అలాంటి బిజినెస్ చేయటం నాకు చేత కాదు. అందుకే ఈ జాబ్ చూసుకున్నాను. దీనికంటే యూకే వెళ్ళి బిజినెస్ కంటిన్యూ చేయొచ్చు కదా. నువ్వు రానంటున్నావు కదా. నువ్వు వదులుకున్నంత తేలిగ్గా బంధాన్ని నేను వదులుకోలేను. సర్లే, ఇంతకీ ఏ జాబు, ఏ కంపెనీ? చూడు, ఆర్యవర్ధన్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యావా? అవును.
ఆర్ యు మ్యాడ్? అతను నాకు శత్రువు. కానీ నాకు మంచి చేసిన మిత్రుడు. మీరెలాగూ ఆర్యవర్ధన్ గారికి అన్యాయం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కనీసం నేనైనా ఆయనకు మంచి చేస్తే పాపం పుణ్యం బ్యాలెన్స్ అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను దీనికి చచ్చినా ఒప్పుకోను. ఛాయ 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 ఏం చేస్తున్నావు? ఛాయ నా మొగుడు ఆర్యవర్ధన్ కింద పని చేస్తే నా ఆహాన్ని అతని కాళ్ల దగ్గర పెట్టిన దాంతో సమానం. అది మాత్రం జరగనివ్వను. కావాలంటే నేను నీ దగ్గర ట్యాప్ చేసిన అమౌంట్ మొత్తం తిరిగిచ్చేస్తాను. సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకో. అంతేకాని అతని దగ్గర ఉద్యోగానికి వెళితే మాత్రం నా చావును చూస్తావు. ఛాయ అవును, ఐఎమ్ వెరీ సీరియస్ రోహిత్.